కలవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది అక్కడ టీడీపీ పెద్దల పరిస్థితి. ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న ఇద్దరిని కాదనుకోలేని సిచ్యువేషన్ అవ్వడంతో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలో తెలియక సమాలోచనలు మొదలుపెట్టింది టీడీపీ అధిష్టానం. ఒకరు లోకల్ అయిన మాజీ ఎమ్మెల్యే, మరొకరు నాన్ లోకల్ అయిన సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆ ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతోంది? తెలుగుదేశం అధినేత వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అలాంటి స్థితి చోటు చేసుకున్న సెగ్మెంట్ ఏందంటారా? లెట్స్ వాచ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం భౌగోళికంగా చాలా పెద్దది. 6 మండలాలతో నియోజకవర్గం వ్యాపించి ఉంది. వెంకటగిరి మున్సిపాలిటీతో పాటు వెంకటగిరి రూరల్, డక్కిలి బాలయ్యపల్లి, రాపూరు, సైదాపురం, కాలువాయి మండలాలు వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఈ మండలాల్లో కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీ సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉంటారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికీ 2 సార్లు కురుగుండ్ల రామకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి అసలు సమస్య వచ్చిపడింది. ఇప్పుడు ఆ ఇద్దరు టికెట్ విషయంలో వెనక్కి తగ్గేలా లేరు. దీంతో పార్టీ అధినేత పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా తయారైందట. ఇటు మాజీ మంత్రి అయిన ఆనం రామనారాయణ రెడ్డిని వదులుకోలేక, అటు పార్టీలో సీనియర్ అయిన మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణను కాదనుకోలేక సతమతమవుతున్నారట పార్టీ పెద్దలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గంలో యాక్టివ్గానే ఉంటూ వస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆనం రామనారాయణ రెడ్డి స్వరం మార్చారు. తెలుగుదేశం పార్టీ పల్లవి అందుకున్నారు. వైసీపీ అధిష్టానం ఆనం రామనారాయణ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సీనియర్ అయిన ఆ మాజీ మంత్రికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో కూడా కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో క్రమంగా స్వరం పెంచి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. సైకిల్ ఎక్కి నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రకు అన్నీ తానే వ్యవహరించారు. ఆ క్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగుండ్ల రామకృష్ణ పోటీలో ఉంటారని సంకేతాలు వచ్చాయి. అలా లైన్ క్లియర్ అవుతుందని అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయింది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిపై మమకారం చూపుతూ చేసిన వ్యాఖ్యలు దానికి కారణమయ్యాయి. ఆనం రామనారాయణ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల జరిగిన చంద్రబాబు రా కదలిరా సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కురుగుండ్ల రామకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ఏకైక నేత కురుగుండ్ల రామకృష్ణే. మరి ఇక్కడి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి బరిలో నిలిస్తే కురుగుండ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటని ఆయన అనుచరులు మదనపడుతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పడంతో అది ఇష్టం లేని ఆనం అలకపాన్ పెక్కి టీడీపీ నేతలకు టచ్లో లేకుండా పోయారట. దాంతో వెంకటగిరి టికెట్ ఆనంకే ఇస్తామని సంకేతాలు పంపారట టీడీపీ పెద్దలు. అప్పటి వరకు డల్గా ఉన్న ఆనం ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. తాజాగా ఇటీవల వెంకటగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తాను కోరుకున్నట్లే నిర్ణయం వెల్లడిస్తారని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఎటువంటి సంకేతాలు లేకుండానే ఆనం అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. కురుగుండ్ల రామకృష్ణ తొలిసారి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వ్యక్తి కాదు. ఇప్పటికే 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేత. మరి అటువంటి నేతను పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వెంకటగిరి తమ్ముళ్లలో కనిపిస్తోంది.
మరోవైపు కురుగుండ్ల రామకృష్ణని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఆనం రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా వారిలో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి వరకు వెంకటగిరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ఆ ఇద్దరిని టీడీపీ పెద్దలు పిలిచి మాట్లాడలేదు. ఒకవేళ వారిద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడితే ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా? వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సమష్టిగా ముందుకు సాగుతారా? పార్టీ టికెట్ దక్కని నేతను తెలుగుదేశం అధిష్టానం ఎలా బుజ్జగిస్తుంది? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే వేచి చూడాల్సిందే.